ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఆదివాసీల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, దళితుల పక్షాన ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. ఈ దేశ రాజ్యాంగంలో కూడా అనేక హక్కులు, అధికారాలు పొందుపరచడంలో ఆనాడు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి ఈరోజు మా అందరికీ కూడా ఎన్నో హక్కులు ఇవ్వడం జరిగింది. నిన్న వచ్చినటువంటి వారిచ్చి మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చిందా లేదా నాకైతే స్పష్టత లేదు. బట్ కొంతమంది అందులో ఉన్న మ్యాటర్ ఒకటి ఉంటే ఇష్టం ఉన్నట్టుగా తమ రాజకీయ కక్షను కూడా చూపించుకుంటా ఉన్నారు వేరే వాళ్ళు. అంటే ఆ లేఖను ముందు పెట్టి వివిధ పత్రికలు, మీడియా వాళ్ళు, దాని వెనుక రాజకీయ పార్టీలు సీతక్క టార్గెట్, సీతక్కకు సిగ్గు లేదా అన్నారు, అది ఇదని అంత గలీజ్గా మాట్లాడుతుంటే మాకు కూడా చాలా ఆవేదన ఉంది. మేము పదవుల్లోకి వచ్చినాం కానీ మనసులు మారడమో లేదా ప్రజలకు దూరంగా లేము. నిన్నటి నుంచి 2 రోజుల నుంచి కూడా నేను ఇదే వారంలో 2-3 రోజులు మన ములుగు కావచ్చు, అటు అంతకుముందు ఆదిలాబాద్లో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అటు కావచ్చు, ఎక్కడ తిరుగుతూనే ఉన్నాం. కానీ నన్ను ఓడించాలని చాలా శక్తులు ఎలక్షన్లో పనిచేసిండ్రు. తర్వాత నేను ఒక ఆదివాసీ బిడ్డగా జనరల్ పోర్ట్ఫోలియో రావడాన్ని కూడా చాలా మంది జీర్ణించుకోలేక, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళైతే ఇంకొక మా దాంట్లో ఉండేటువంటి ఎస్టీ వర్గాలలో కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా చేశారు. నాకు మొదటిసారి ఆదివాసీ బిడ్డగా 75 సంవత్సరాల తర్వాత ఒక కోయ జాతి నుంచి మంత్రి పదవి వస్తే కూడా సహించలేక పర్సనాలిటీని దెబ్బతీసే వీడియోలు లేనిపోని అని పెట్టారు. నేను వచ్చినటువంటి లేఖలో కొన్ని మావోయిస్ట్ పార్టీలు వాళ్ళ సంబంధించినటువంటి లేఖ, అది నాకు క్లారిటీ లేదు. బట్ వాళ్ళ లేఖనా కాదా, వాళ్ళ పేరుతో వచ్చింది కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. 48 జీవో తెలిసిన వెంటనే నేను ఆ శాఖకు మంత్రిగా లేకున్నా, ట్రైబల్ శాఖకు ఆదివాసీ బిడ్డగా మేమందరం ట్రైబల్ ఎమ్మెల్యేలు అందరం మీటింగ్ పెట్టుకుని, అప్పటికి నేను ఆదిలాబాద్కి ఇన్ఛార్జిగా కూడా ఉన్నా. సో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రతిపక్ష, అధికార పక్ష ఎమ్మెల్యేలు, మా ఎంపీ బలరాం నాయక్ గారు కూడా అందరం కూర్చొని ఈ యొక్క జీవోను రద్దు చేయాలి, ఇది అటవీ ప్రాంతాల ప్రజలకు అన్యాయం చేస్తున్నదని మనము ఆ రోజే తీర్మానం కూడా పెట్టడం జరిగింది. అది ఇక్కడ దాకా విస్తరణ అనేది కాదు, అది తాడోబా, మహారాష్ట్ర అటు ఆ ప్రాంతంలో. అప్పటికి మేము PCCF సువర్ణ గారితో కూడా మాట్లాడితే అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. అయినా కూడా నేను ఒకటే మొదటి నుంచి నా పోరాటము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేసినాము, అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఎక్కడైనా మిస్టేకులు జరిగినప్పుడు వాటిని రిపోర్ట్ తెప్పిస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, చేస్తున్నాం. అయితే అక్కడ అట్లాంటి ఇబ్బందులు జరగనివ్వము అని ఆమె మాట ఇచ్చింది కాబట్టి ఫర్దర్గా మేము మళ్ళా దాన్ని ఫాలో అప్ చేయలేదు. 48 జీవో మీద ఆల్ ఎమ్మెల్యేస్, ట్రైబల్ ఎమ్మెల్యేస్ ముఖ్యంగా మన గిరిజన సంక్షేమ భవనంలోనే కూర్చొని తీర్మానం చేసి ఇది మా జీవితాలను గొడ్డలు పెట్టి లాంటిది తీసేయాలని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రమాదం పెరిగితే ఖచ్చితంగా మేము ఎవరం కూడా ఊరుకునేది లేదు. సేమ్ టైంలో నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కొత్త అడవి కొట్టద్దు, పాతది వదిలిపెట్టద్దు, ఇదేనా అప్పుడైనా ఇప్పుడైనా అదే నినాదం, అదే పోరాటం. ఇక్కడ మొన్న మన దగ్గర మాకు తెలియకుండా అధికారులు శంకరాజపల్లిలో పోయి ఆ గుడిసెల మీద 1-2 చేశారు. నాకు తెలియంగానే వెంటనే ఫోన్ చేసి ఆపించడం జరిగింది. మొన్న భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఒక సంఘటన జరిగిన వెంటనే మంత్రి కొండా సురేఖ గారితో మాట్లాడి, అక్కడ PO భద్రాచలంతో మాట్లాడి, అక్కడ మన DFO తోటి కూడా మాట్లాడినాం. ఇవి మేము ఇంటర్నల్గా, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారులను హెచ్చరిక చేయడము, లేదా వాళ్ళ తప్పులను ఏమైనా తప్పులుంటే పనిష్మెంట్ చేయడము, లేదా ప్రజలకు అన్యాయం జరగకుండా కాపాడడం. కాబట్టి ఇది చేస్తున్న పని నేను ఎక్కడా కూడా విస్మరించలేదు. మా నియోజకవర్గంలో కూడా ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మాట్లాడండి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చింది. ఆ చట్ట ప్రకారం ఖచ్చితంగా గిరిజనులకు, మన ఆదివాసులకు న్యాయం జరగాలని అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు పోరాటం చేసిన అసెంబ్లీలో. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఈరోజు ట్రైబల్ ITDAలకు అదనంగా ఇల్లులు ఇచ్చారు, సోలార్ విద్యుత్తులు పెడుతున్నారు. డెవలప్మెంట్ కోసం కూడా ప్రతి ఊరుకు రోడ్లు కావాలని, ఆ భూములను కూడా ఎవరైతే సాగులో ఉన్నారో, నేను కూడా మళ్లీ చెప్తున్నా, దయచేసి అడవులు కొత్తది కొట్టడం మూలంగా అక్కడ ఇప్పుడు మేము వస్తుంటే దారి మీద ఎన్నో రకాల పండ్లు, ఫలాలు, కాయలు, ఇవాళ అలాంటి సహజ సంపదను కూడా మనం కాపాడుకుందాం, ఉన్న భూములను దున్నుకుందాం, ఉన్న భూములకు 2 పంటలకు నీళ్లు కావాలని కూడా మేము ఆ దిశగా అడుగులేస్తున్నాం. కాబట్టి ఈ లేఖను అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాలాంటి వాళ్ళను కించపరచాలని, అవమానించాలని
నాకు ఆ పదవి వచ్చిన కాడ నుంచి పాపం కొన్ని పార్టీల వాళ్ళైతే ఎప్పుడు దించాలా అని కుతూహలంతో ఉన్నారు. 100 కోట్ల దాకా పెట్టిరు అప్పుడు ఓడించాలని. 30 నేను 2 సార్లు గెలిచిన దానికంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చారు. అయినా కూడా మంత్రి ఎక్కడో కూర్చోలే, ఇదే అడవిలో ఇదే ఊర్లలో ఆదిలాబాద్ పోయినా అదే ప్రేమతోటి పోయినా, వరంగల్ ఉన్న అదే ప్రేమతోటి పోయినా, భద్రాచలం పోయినా, ఎటు పోయినా అదే ప్రేమతోటి పోతాం, పని చేస్తాం, ప్రజల పక్షాన్నే ఉంటాం తప్ప ఇంకోటి కాదు. పదవులు వచ్చినాయి, ఈ పదవులు ప్రజలకు సేవ చేయడం కోసం, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం ఉపయోగించుకుంటాం తప్ప ఇంకొకటి కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.